రైట్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 41 పెద్దమ్మగుడి వెనక లైన్లో అనమాట. అంటే పెద్దమ్మగుడికి వెళ్ళేదారిలో ముందు రైట్ సైడ్లో ఈ యొక్క హైడ్రా ఈ గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిన కట్టడాలను కూల్చిన విజువల్స్లో మనం చూడొచ్చు. మొత్తం కూడా దాదాపు ఇవి ఒక 900 గజాల కబ్జాకి గురైంది. దీంట్లో కొంత 200 గజాలు వాళ్ళ ఇల్లున్నప్పటికీ కూడా ఎవరైతే కబ్జాదారుడు ఉన్నాడో కబ్జాదారుడు ఓనర్ కూడా కాదు, కిరాయిదారుడు. ఇక్కడ ఈ ఓనర్ పేరు వచ్చేసి అవసరాల శ్రీనివాసరావు. ఆయనకు దాదాపు ఒక 800 గజాలు ఉంది. దాంట్లో ఒక 200 గజాలు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ హాస్టల్ ఉంది, ఇంట్లో హాస్టల్ కట్టి ఉంది. అయితే పక్కన ఉన్నటువంటి ఈ 900 గజాల్లో సగం గవర్నమెంట్ ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సగం ప్రభుత్వ స్థలం ఉంది, సగం వీళ్ళ స్థలం ఉంది. ఆ రెండిట్లో ఇక్కడ కిరాయి తీసుకున్న ఒక వ్యక్తి ఆ ఓనర్కి తెలియకుండా దాదాపు ఇందులో షెడ్ నిర్మించి, తాత్కాలిక షెడ్ నిర్మించి దాంట్లో ఆ కార్స్కి సంబంధించినటువంటి ఒక షోరూమ్, అలాగే కార్ మెకానిక్ షాప్ పెట్టినాడని. అలాగే మనం ఉన్నటువంటి రోడ్ ఏదైతే రహదారి ఉందో 30 అడుగుల రహదారి అనమాట ఇది. ఈ రహదారి మొత్తం కూడా చూస్తే మనకు ఫ్రంట్ నుంచి ఒకసారి ఆ రోడ్ పెద్దమ్మగుడి బ్యాక్ సైడ్ లేని రోడ్ దాదాపు 30 కాదు, ఒక 60 అడుగుల రోడ్డు ఉంటుంది. ఇది దాదాపు 50 అడుగుల పైన ఉంటుంది ఈ రోడ్డు తీరా మనము ఈ విధంగా వస్తే ఇక్కడ ఒక గోడ కట్టుండే మొన్నటి వరకు మనకు కనిపిస్తున్న ఆనవల్లి గోడ కట్టుంది. గోడ కడితే మనకి వెనకాల ఏముందో కనబడదు కదా, గోడ కట్టుంది. ఇప్పుడు ఈ గోడను హైడ్రా కూల్చింది. ఈ గోడ వెనకాల ఏముందని చూస్తే మొత్తం దాదాపు ఒక 2 ఎకరాల పార్క్ ఉంది. ఇదంతా కూడా రీసెంట్గా హైడ్రా 3-4 రోజుల క్రితం హైడ్రా ఈ గోడను కూల్చింది. ఈ గోడను కట్టింది కూడా ఏదైతే ఈ 200 గజాల బిల్డింగ్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి, ఆయన ఈ గోడ కట్టడం జరిగింది. గోడ కట్టేసి మొత్తం కూడా ఈ పార్క్లోకి ఒక రూట్ లేకుండా గోడ కట్టడం. నిరుపయోగంగా పార్క్ ఉంది, దాదాపు 2 ఎకరాల పార్క్ ఇది. పెద్దమ్మగుడి బ్యాక్ సైడ్ ఇల్లులో వెనకాల మొత్తము ఇక్కడ నుంచి మనకు స్ట్రేట్గా ఈ రహదారి 30 దాదాపు మనకి ఇలా 20 ఇలా ఒక 50 అడుగుల రోడ్ ఉంటుంది. రోడ్డు లోపలికి వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో డెమాలిషింగ్ కనబడుతుంది. ఇది 200 గజాలు ఓనర్ కట్టినటువంటి ఇల్లు. దీంట్లో ప్రస్తుతం ఒక హాస్టల్ని అయితే రన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ ఇల్లు జాగా అంతా కూడా అవసరాల శ్రీనివాసరావుకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది. ఆయన కోర్టు అడిగినప్పుడు, కోర్టు కిరాయిదారుని ప్రశ్నించినప్పుడు ఏ విధంగా నువ్వు ప్రభుత్వ స్థలంలో ఏ విధంగా నువ్వు కట్టడాలు కట్టి రెంట్కి ఇస్తావు అని అడిగినప్పుడు ఇవన్నీ కూడా కూలుస్తామని సదరు ఓనర్ని శ్రీనివాసరావు అని అడిగినప్పుడు ఆయన నాకేం అభ్యంతరం లేదు, నా ఇల్లు నాకుంటే చాలు, నాకు అవసరం లేని ఇల్లు ఇక్కడ కబ్జాకి గురై కబ్జా చేసి కట్టినటువంటి కార్ షోరూమ్, కార్ షెడ్ ఏదైతే ఉందో మాకు అవసరం లేదన్నప్పుడు కోర్టు కూల్చేసింది. కోర్టు ఆదేశాలతో హైడ్రా కూల్చేసింది. దాదాపు మీరు చూస్తున్నాము 200 గజాల్లో ఇల్లు ఉంటే మొత్తం ఇదంతా కూడా 900 గజాల్లో ఈ యొక్క కట్టడాలు, ఈ టెంపరీ కార్ షెడ్ కానీ, టెంపరీ కార్ మెకానిక్ షాప్, టెంపరీ కార్ షోరూమ్ అంతా కూడా దాదాపు 10 లక్షల వరకు కూడా ఇక్కడ వీళ్ళకు ఒక రెంట్ అనేది వస్తుందని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.